థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దివంగత శాసనసభ్యులు నర్సంపేట ప్రాంత గుండె చప్పుడు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా అనతి కాలంలోనే అందరి నోళ్లలో 2,40,000 నర్సంపేట నియోజకవర్గ ఓటర్లు, 283 బూతులలో ఉన్న ఓటర్లు అందరిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం, వారు దివంగతులు అయినాడంటేనే ఏ గుండె కూడా జీర్ణించుకోలేకపోతున్నది. ఈ రోజు వరకు మృతి చెంది 7వ రోజు మీరు చూశారు. ఎందుకంటే వారు అధికార పదవులు నిర్వర్తించింది కొద్ది సమయం మాత్రమే. వారు యువకుడిగా నూనూగు మీసాల వయసులోనే ప్రత్యక్ష రాజకీయాలలోకి నల్లబెల్లి మండలంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం, ఆ తదుపరి 2001లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సమితి ఉద్యమంలో ఒక ఉద్యమ కెరటంలా ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే వారు కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా, ఉద్యమ నేతగా, పరిణతి చెందిన నాయకుడిగా వారు తీసుకున్న కార్యక్రమాలు, ఆ రోజు సమైక్యవాదానికి విరుద్ధంగా ఆంధ్ర వలసవాదుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో జరుగుతున్న దగాను, మోసాను అరికట్టి వాళ్ళ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్న పోరాటంలో కేసీఆర్ గారికి కుడిభుజంగా నిలిచి ఎన్నో కార్యక్రమాలను నర్సంపేట కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా, ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించి ఒక నమ్మిన బంటుగా కేసీఆర్ గారికి నిలిచిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆ తదనంతరం రాష్ట్ర సాధనలో కూడా, రాష్ట్ర సాధన అనంతరం రాష్ట్రం సిద్ధించినాక కేసీఆర్ గారికి నమ్మిన వ్యక్తిగా వండుకుంటూ ఏదైతే ఉద్యమ సాధన పార్టీ ప్రత్యక్ష రాజకీయంలోకి కూడా ఓటు నడుక్కునే పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో నర్సంపేట ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయడం, అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోయినా 2018లో మళ్ళీ జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కూడా శాసనసభ్యుడిగా నిలిచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందిన వ్యక్తి. ఆ 5 ఏళ్ల కాలంలోనే 2018 నుండి 23 వరకు రియల్గా చెప్పాలంటే నిజంగా ఒక ఉద్యమ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలలో ఎట్లయితే సక్సెస్ అయిందో, రాజకీయ నాయకుడిగా కూడా తను ఉన్న కొద్ది కాలంలోనే వివిధ శాఖల నుంచి నర్సంపేట నియోజకవర్గంలో అపరిచితంగా ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అని చెప్పి నెమరు వేసుకొని, అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకొని, యువకుల ద్వారా, బాధితుల ద్వారా అన్నీ తెలుసుకొని అభివృద్ధి ప్రణాళికలు రచించి కొట్లాడి కేసీఆర్ ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకొని మన పథకాలను అమలు చేసిన వ్యక్తి. మచ్చుకు చాలా ఉన్నాయి. పాకాల సరస్సు ఎన్నో అనాది కాలం నుంచి కాకతీయులు నిర్మించిన నాటి నుండి నేటి వరకు శాశ్వత జలవనరులు లేవు. 30,000 ఎకరాలకు ఆయకట్టుకు ప్రత్యక్షంగా, మరో 60,000 ఎకరాలకు పరోక్షంగా సాగునీటితో పాటు సుమారు 2-3 లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీటి పథకాలు కూడా ఆ వాగు ద్వారా నడుస్తున్న అలాంటి సరస్సుకు శాశ్వత నీటి వనరులు కల్పించాలని కూడా గోదావరి జలాలను మళ్లించి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డా, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ సాంచురీ, రిజర్వ్ ఫారెస్టు పరిధిలో, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి గోదావరి జలాలను తీసుకురావడం. అదే రీతిలో ఈరోజు మెడికల్ కళాశాలను నర్సంపేట ప్రాంతానికి తీసుకొచ్చి ఈరోజు 500 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందే రీతిలో నర్సంపేటకు కూతవేటు దూరంలో పాకాల సరస్సు ప్రధాన రోడ్డు వెంబడి ఈరోజు వైద్య సేవలు అందుతున్నాయంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చొరవతోటే. ఈరోజు నర్సింగ్ కళాశాలగా, వైద్య కళాశాలగా, జిల్లా కేంద్ర ఆసుపత్రిగా ఈరోజు సేవలు అందుతున్నాయి. ఆ స్థలం కూడా 30 ఎకరాల స్థలాన్ని కూడా వ్యాపారవేత్త తనకున్న సాన్నిధ్యంతో దొడ్డమోహన్ రావు గారి నుండి నిధులను, దాతృత్వంతో ఆ నిధులను చందా రూపేణ తీసుకొచ్చి ప్రైవేటు కబ్జాలో ఉన్న సన్న చిన్నకారు రైతాంగానికి కూడా మార్కెట్ ధర ప్రకారం డబ్బులు చెల్లించి ఈరోజు వైద్యశాలను ఏర్పరచడం జరిగింది. ఇదే కాకుండా వ్యవసాయ పరంగా చెరువులు, కుంటలను ఎన్నింటినో అభివృద్ధి చేయడమే కాకుండా నిరంజన్ రెడ్డి గారు ఆ రోజున ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారో వారి శాఖలోనే వారికి తెలవకుండా కూడా ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యంతో కూడా 70 కోట్ల రూపాయలను వివిధ యాంత్రీకరణ పరికరాలతో అగ్రికల్చర్ ఇన్పుట్స్ స్కీమును కూడా నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన వ్యక్తి మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇవే కాకుండా సుమారుగా 30 సబ్స్టేషన్లను 20 నుంచి 30 సబ్స్టేషన్లను నర్సంపేట నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం కలగకుండా కూడా
మెరుగైన విద్యుత్ కోసం కూడా ఏర్పరిచిన వ్యక్తి. విద్యాశాఖ పరంగా కూడా సైనిక్ స్కూల్తో పాటు అశోక్ నగర్లో సైనిక్ స్కూల్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలలను కూడా ఏర్పరిచిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అదేవిధంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పరిచి వందలాది మహిళలకు కూడా ఆ శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి వారికి ఉపాధి కల్పించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం కూడా జాబ్ క్యాలెండర్స్ శిక్షణ శిబిరాలను ఏదైతే వాటిని కూడా ఏర్పరిచి కూడా అనుభవజ్ఞులతో కూడా శిక్షణ తరగతులను ఫంక్షన్లలో ఏర్పరిచి కూడా వారికి ఓపెన్ కాంపిటీషన్లో కూడా సక్సెస్ అయ్యే రీతిలో కూడా ప్రోత్సాహం అందించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అందుకే మీకు వెంకట్ గారు ఏదైతే మొన్న చనిపోయిన వార్తను చేదు వార్తను ఏ గుండె కూడా జీర్ణించుకోలేకపోయింది. హృదయం బరువెక్కింది ప్రతి గుండె. సుధన్న మన మధ్యలో ఉన్న పెద్ద సుధన్న 24 గంటలు రాజకీయ వృత్తిగా భావించి సేవలు అందించిన వ్యక్తి. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ పోటీ ప్రపంచంలో, ఈ ఎన్నికల పోటీలలో, వ్యయంతో కూడుకున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గెలిచే వరకు ఒకెత్తు, గెలిచినాక నాదెత్తు, నాది నా కుటుంబం ఏంటిది, మళ్ళీ నేను నిలబడాలంటే ఎన్నో వనరులను సమీకరించుకోవాలనే ఆలోచనతో వెళ్తున్న వ్యక్తులను మనం చాలామంది చూస్తూ ఉన్నాం. కానీ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉద్యమ బాట పట్టి రాజకీయంగా బీఆర్ఎస్లో పనిచేసుకుంటూ కూడా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈరోజు అనంకొండలో కొనుక్కున్న మొన్న ఇల్లు కూడా మీకు తెలుసు, ఓపెన్ తీసుకుని బ్యాంకులో అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కోవడం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తికి చనిపోయాడన్న వార్తను తట్టుకోలేక మీకు తెలుసు రోహిణి నుండి అస్వస్థతలోనైతే సికింద్రాబాద్ యశోదకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ 4-5 రోజులు అక్కడున్న యశోద యాజమాన్యంతో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా ప్రతి ఒక్క నాయకత్వం కూడా వారు బతకాలి అనే దాంట్లో ఎక్కడ కూడా వెనుకకు చూడకుండా ప్రపంచ స్థాయి మెరుగైన వైద్యులతో కూడా సలహాలు తీసుకొని కూడా వైద్యాన్ని అందించినా కూడా ఆఖరికి బ్రెయిన్ డెడ్తో వారు తుది శ్వాస ఇవ్వడం జరిగింది. తుది శ్వాస విడిచిన సికింద్రాబాద్ నుండి నల్లబెల్లి చితాభస్మం మీద పార్థివ దేహాన్ని పెట్టే వరకు కూడా వేలాది లక్షలాది కళ్ళు గుండెలు వలవల ఏడుస్తూ గంటల కొద్దీ రోడ్డు మార్గాన వేచి చూస్తూ ఓ కుటుంబ సభ్యుని, కుటుంబ యజమాని కోల్పోయిన రీతిలో బరువెక్కిన హృదయాలతో కన్నీరును కాల్చి తుది వీడ్కోలు పలికడం అంటే నిజంగా ఏ 50 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలో ఉన్న నాయకులకు, రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తులకు కూడా నేను ఇంత నీరాజనాలు ఈ విషాద సమయంలో చూడలేదు. అలాంటి ప్రేమానురాగాలు వాస్తవంగా సుదర్శన్ రెడ్డి గారు చనిపోయాడన్న వార్త తట్టుకోలేనిది అయినప్పటికీ కూడా ఇంతమంది ప్రేమానురాగాలను చూరగొన్నాడన్న విషయం ఆయన చనిపోయిన రోజే కనిపించింది. నిజంగా కూడా మరణంలో కూడా జయించిన వ్యక్తి అంటే ప్రజల మనసులను గెలిచిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. నాకు తక్కువ సమయం నేను ప్రత్యక్షంగా వారితో నడిచిన సమయం తక్కువ, ఎందుకంటే వైరిపక్షంగా గతంలో నేను కాంగ్రెస్లోనే వివిధ పదవులను నిర్వహించుకుంటూ రాజకీయంలో పనిచేశాను. కాకపోతే నాకు ఆ పాత పార్టీలో నేను కోఆర్డినేటర్గా కాన్స్టిట్యున్సీ స్థాయిలో అంటే సింగిల్ విండో చైర్మన్గా 2 సార్లు ఎంపీపీగా పనిచేసిన ఆ టైంలో నేను ఎప్పటికప్పుడు వారితోటి అంటే అంశాల మీద ప్రత్యక్ష పోరాటమే, మాకు ప్రత్యక్ష విమర్శలే ఉన్నాయి. ఎప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఆ రోజు నాటి నుంచి కూడా అన్న నువ్వు నా లెక్కనే కంప్లీట్ 24 గంటలు ప్రజాసేవలో ఉంటున్నావు కాబట్టి తప్పకుండా నీలాంటి చేతి నాకు తోడైతే, నీలాంటి వ్యక్తి నాకు తోడైతే ఇంకా కూడా చాలా ఎన్నో చేసుకుంటూ పోతాం. ఈ ప్రాంతానికి మనం ఎన్నో పనులు చేసిన వాళ్ళం అవుతాం. నాకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. నేను రాష్ట్ర స్థాయిలో ఎక్కువ సమయాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీలాంటి వ్యక్తులకు రావాలి, ఇంక ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు సాగుదామని చెప్పి నాకు ఎన్నో రకాలుగా చెప్పి ఆఖరికి వారి యొక్క నాయకత్వ లక్షణాలను, వారి తీరును నచ్చి లేక గత పార్టీలో నాకు జరిగిన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన తీరుతో ఒక బాధగా భరించుకొని నేను నా సుదర్శన్ రెడ్డి గారి చెంతన నేను చేరడం జరిగింది మున్సిపల్ ఎన్నికలకు ముందు. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే వారి ఆలోచన విధానాలు, వారి వ్యవహారాలు, వారి సబ్జెక్టు తెలుసుకోవాలన్న తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు కొందరు ప్రజాప్రతినిధులు ఎట్లుంటారంటే గెలిచినాక నాకే అంత తెలుసు, నేను ఎదుటి వాళ్ళు చెప్పేది వినాల్సిన అవసరం లేదు, ఆ తెలిసిన సమాచారాన్ని మొత్తం తెలిసినట్టుగా మాట్లాడుకుంటున్న ఈ రోజులలో. కానీ తను ఎవరితోటైనా ఆ సబ్జెక్టు విషయంలో 4 రకాలుగా తెలుసుకొని ఆఖరికి దాంట్లో నుంచి మేలు సమాచారాన్ని ప్రజలకు ప్రజెంటేషను, ప్రభుత్వానికి ప్రజెంటేషన్ చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు నేను గ్రహించిన ఆ తీరు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. నాకు కూడా చిన్న
మొన్న అనారోగ్య సమస్యను అంటే ఈయన వారి ఇన్సిడెంట్కు 3 రోజులు 3 వారాల ముందు నాకు గుండె నొప్పి రావడం, హార్ట్ స్ట్రోక్తో నేను నర్సంపేటలోనే అస్వస్థకు లోనైన మరుక్షణమే డాక్టర్లు వైద్యుల దగ్గరికి వెళ్ళడం, వారు ఇమ్మీడియట్లీ అనంకొండలోని డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లడం, ఆ సమాచారాన్ని సుదర్శన్ రెడ్డి గారు తెలుసుకొని నా వెన్నంటి ఫాలో అవుతూ నా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఇమ్మీడియట్లీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని అక్కడ అనంకొండ వైద్యుడు సూచించిన మరుక్షణంలో నాకున్న స్నేహితులు, నా దగ్గర వాళ్ళు, నా కుటుంబ సభ్యులు ఇమ్మీడియట్లీ యశోద హైటెక్ సిటీ బ్రాంచ్కి నన్ను తీసుకెళ్తే నా కోసం 2 రోజులు ఆ నైటే అక్కడికి వచ్చి కంప్లీట్ నన్ను థియేటర్లో ఉన్న సందర్భంలో కానీ, నాకు యాంజియో వేసి 2 స్టంట్లు పడ్డ సందర్భంలో కానీ, ఐసీయూలో 2 రోజులు ఉంచిన సందర్భంలో కానీ వచ్చి నాతోటి ధైర్యం చెప్పి, డాక్టర్ను ఎందుకు మా వాడికి షుగర్ లేదు, బీపీ లేదు, మన కొలెస్ట్రాల్ లేదు, ఎందుకు వచ్చిందండి స్ట్రోక్ అంటే మెంటల్ స్ట్రెస్ తోటే వచ్చిందని ఆ రాజశేఖర వరద గుండె వైద్య సీనియర్ కార్డియాలజిస్ట్ నిపుణులు వారు చెప్పిన సమాచారం తెలుసుకొని ఆ తర్వాత ఐసీయూలోకి వచ్చి, అన్నా నువ్వు బాధపడకు, నీ జర్నీలో పాత జర్నీ నీకు ఊకే గుర్తొస్తున్నట్టుంది, కానీ దాంతో ఊకే బాధపడుతూ వచ్చేది లేదు, ప్రాణాలకు నీకు ఇబ్బంది, డాక్టర్ చెప్పిండు నాకు, అవన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటా, తప్పకుండా పాత అధ్యాయాన్ని మర్చిపో, కొత్త అధ్యాయంతో ఇంకింత మరిన్ని సేవలు నువ్వు నమ్ముకున్న ప్రజానికానికి, నీ ప్రాంత ప్రజానికానికి అందించే తోడ్పాటును నేను ఇస్తా అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు నాకు ధైర్యం చెప్పడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు కోల్పోయాడంటే వాస్తవంగా కూడా నా గుండె కలిసివేస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర నాయకత్వం తప్పకుండా వారికి గుర్తింపు తగిన ఏదైతే గౌరవాన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం ఇస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు, వారు పదవిచ్యుడు అయిన కాటి నుండి కూడా కొన్ని సందర్భాలలో మాత్రమే బయటికి రావడం జరిగింది. అంటే వారు ఆరోగ్యరీత్యా కానీ, లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద ఒక విసుగు చెంది కానీ ప్రజల్లోనే ఒక నానుడి రావాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా బయటికి రాలే. కొన్ని సందర్భాలనే బయటకు వచ్చిండు. అందులో గౌరవ సుదర్శన్ రెడ్డి గారి కోసం ఆసుపత్రికి రావడం జరిగింది. ఈరోజు వారిని దక్కించుకోలేకపోయినప్పటికీ వారిని దక్కించమని గౌరవ డాక్టర్లు కూడా 2 చేతులు జోడించి మొక్కి, కేసీఆర్ గారు నా బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు కావాలని కాపాడండి అని అన్నారు. అయినా కూడా వైద్యుల ప్రయత్నంలో చనిపోయినప్పటికీ ఈరోజు ఆ పార్థివ దేహాన్ని చితాభస్మం మీద పెట్టే వరకు గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడే ఉండి ఎంత వెలిగించిండ్రో మనం అంతా చూసాం. ఈరోజు ఈ 11 రోజుల సంతాప దినాల సందర్భంలో కూడా ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం 11వ రోజు 10వ తారీఖు నాడు సోమవారం నాడు అవుతూ ఉన్నది. కాబట్టి ఆ 11వ రోజు సోమవారమే. ఇంతకుముందు సమాచారం 9వ రోజు 9వ తారీఖు వస్తారనుకున్నది, కానీ 9, 10వ తారీఖులలో 10వ తారీఖే ఫైనలైజ్ అవుతూ ఉన్నది. పార్టీ నాయకత్వం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఏదైతే సుధన్న ఆశయాల కోసం, సుధన్న యొక్క అభివృద్ధి ఫలాలను, సంక్షేమ ఫలాలను నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చెందింది. అది సీఎం రిలీఫ్తో కానివ్వండి, ఆరోగ్యశ్రీ సేవల్లో కానివ్వండి, ఏ పరంగా చూసినా, ఏ శాఖ పరంగా చూసినా ప్రతి కుటుంబానికి 2 నుంచి 3 పథకాలు ఆ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందివ్వడం కూడా జరిగింది. అదే కృతజ్ఞతను ఈరోజు నియోజకవర్గ ప్రజానీకం చూపెట్టడం జరిగింది. కానీ భౌతికంగా సుదర్శన్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారు చూపిన మార్గం, వారు ఆశించిన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. సమిష్టి నాయకత్వంతో ఈ నర్సంపేట ప్రాంత బీఆర్ఎస్ క్యాడర్ కానివ్వండి, లేక సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, అగ్రనాయకత్వం తీసుకునే వాటికి తోడ్పాటును, చేయుతను అందిస్తూ సజీవంగా సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించుకుంటూ ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను నర్సంపేట నియోజకవర్గానికి అందే రీతిలో పోరాడతామని, అదే ఘనమైన నివాళి సుదర్శన్ రెడ్డి గారికి అందిస్తామని ఒక బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా, నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను మీకు విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అమర్ హై. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అమర్ హై.